ఈ డిస్కవర్‌కి సౌండ్ వినండి ఒకసారి, ఇంజిన్ సౌండ్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఈ సౌండ్ చెక్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి అయితే దీనికైతే వచ్చేసి టెన్షనర్ కాదండి, టైమింగ్ టెన్షనర్ సౌండ్ అంటది. అది వచ్చేసి టైమింగ్ టెన్షనర్ సౌండ్. ఈ టైమింగ్ టెన్షనర్ ఏ విధంగా ఇప్పాలో చూడండి. అండ్ 8mm బోల్ట్ 8mm రింగ్ అయితే పెట్టుకోవాలండి. రింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి 10mm పైట్ టోపీ ఉంటుంది కదా బోల్ట్, అది కొద్దిగా అయితే లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అది లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు వచ్చేసి కింద ఆ విధంగా లూజ్ చేసుకొని 10 రింగుతోటి ఈ విధంగా లూజ్ చేసుకొని 8 రింగుతో అయితే ఈ విధంగా అయితే ఇప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పిన తర్వాత టెన్షనర్ని కొంచెం చెక్ చేయండి. ఇప్పిన తర్వాత చూడండి టెన్షనర్ కట్ట సౌండ్ కదా, సౌండ్కి మనం టెన్షనర్ అయితే ఇప్పుతున్నాం. ఇప్పుడు ఈ టెన్షనర్ ఇప్పినప్పుడు ఈ టెన్షనర్ ఎలా ఉందో చూడండి ఒకసారి. రివర్స్లో తిప్పాలండి, నేను ఎలా ఇప్పుతున్నానో ఆ విధంగానే ఇప్పాలి. ఈ 2 బోల్ట్లు ఉంటాయి, ఈ బోల్ట్ ఆ బోల్ట్ కూడా 2 బోల్ట్లు అయితే ఇప్పాలండి. ఇప్పుడు వచ్చేసి దీనికైతే 2 బోల్ట్లు ఇప్పిస్తాం అనమాట. చేత్తో చిన్నది ఒక లూజ్ చేత్తో ఒక పట్టులో వచ్చేస్తుంది అనమాట టెన్షనర్. 2 8mm బోల్ట్లు, ఆ 2 సరిపోతాయండి. దీనికి వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి టెన్షనర్ చూడండి. టెన్షనర్ అయితే ఇప్పాను కదా, ఈ టెన్షనర్ అయితే మొత్తం పోయిందండి. ఆ సౌండ్ చూసారు కదా ఇందాక, కట్టకట్ట సౌండ్, ఆ సౌండ్ వచ్చింది అయితే దీనివల్ల అండి. టైమింగ్ ఈ టెన్షనర్ సరిగా లేకపోవడం వల్ల టైమింగ్స్ అయితే లూజ్ అయిపోద్ది. ఈ లూజ్ అయిపోవడం వల్ల మనకి సౌండ్ కట్టకట్టగా సౌండ్ వచ్చింది. దీనైతే మనం టెన్షనర్ని ఇలా రిపేర్ చేయడానికి సేమ్ ప్రాబ్లం ఉంది లోపల. ఈ టెన్షనర్ అయితే పనిచేయాలి, ఇంకా వేరే టెన్షనర్ అయితే వేసుకోవాలి. కొత్తదైతే నేను మాట్లాడే ఒక్క నిమిషం, యూట్యూబ్ షూట్ చేస్తున్నాను. పోయినట్టు సౌండ్ వచ్చేస్తుంది. దీనివల్ల మన టైమింగ్ చైన్ పోయినట్టు సౌండ్ ఒకటి చూడు. సెల్ఫ్ చూసుకోండి, టెన్షనర్ కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెన్షనర్ చెక్ చేసుకుని అప్పుడు టైమింగ్ చైన్ కూడా ఇలా సౌండ్ వస్తుంది. అలాగే నా వీడియో నచ్చితే